అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో నందు కొన్ని కొత్త విషయములను తెలుసుకుందాము. అవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేటువంటి బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అదేవిధంగా ఎనీ కన్స్ట్రక్షన్ సిమెంట్ కాంక్రీట్తో సంబంధించి ఉన్నటువంటి ఏ పనికైనాను ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వీడియో కాస్ట్ని తగ్గిస్తాంలో, కన్స్ట్రక్షన్లో కాస్ట్ ఎలా తగ్గించాలనేది గురించి కూడా విపులంగా చెప్పడం జరుగుతుంది. ఇక విషయంలోకి వస్తే, రోజుకి పెరుగుతున్న ప్రపంచ జనాభా, మరి ముఖ్యంగా మన ఇండియా 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంగా నిలబడింది. ఈ జనాభా పెరుగుదలతో పాటు అందుకు అనుగుణంగా గృహ నిర్మాణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా కల్వర్ట్లు, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి అన్నమాట. ఈ జనాభాని సరిపడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయడానికి మెయిన్గా వాడేటువంటి మెటీరియల్ ఏంటంటే సిమెంట్ కాంక్రీట్. ఈ సిమెంట్ కాంక్రీట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఈ మెటీరియల్. అంటే కంపేర్ టు అదర్ మెటీరియల్, అంటే స్టీల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, వుడెన్ స్ట్రక్చర్స్ కానీ, ఇంకా అదర్ ఏదైతే మెటీరియల్ వాడినా కూడా దాని కాస్ట్ ఈ సిమెంట్ కాంక్రీట్ కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆధునిక యుగంలో ఈ సిమెంట్ కాంక్రీటు అనేదాన్ని ఇప్పుడు ప్రతి దానికి ఈ కాంక్రీట్ ద్వారానే కట్టడాలు జరగటం జరుగుతుంది. సో ఈ సిమెంట్ కాంక్రీట్లో ఎలా తయారవుతుందనేది తెలుసుకుంటే, ఈ సిమెంట్ కాంక్రీట్ ముఖ్యంగా వాడేటువంటి మెటీరియల్ సిమెంటు, శాండు, అగ్రిగేట్స్ అంటారు. అంటే 20 mm, 12 mm, 40 mm ఇట్లా మెటలు. వీటన్నిటిని బాండింగ్ చేసేదానికి మెయిన్ ఏంటంటే, కెమికల్ బాండింగ్ చేసేదంటే వాటర్ అన్నమాట. ఈ వాటరు ఈ సిమెంట్ని, ఈ మెటల్ని అన్నిటినీ కలిపి బాండింగ్ చేసి ఈ యొక్క కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఉంటుంది. ఈ సిమెంట్లోకిను వాటర్కి బంధం ఏంటంటే, ఈ వాటరు కెమికల్ రియాక్షన్ వలన సిమెంట్ మెటల్తో బాండింగ్ ఏర్పడి లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ వాటర్ మాలిక్యూల్స్ని ఉండి వాటిని బాండింగ్ ఏర్పడి స్ట్రెంగ్త్గా ఏర్పడుతుంది. ఈ ఇంటర్నల్ ఉన్నటువంటి ఈ మాలిక్యూల్స్ మనము ఈ సిమెంటు కాల్షియం ఆక్సైడ్తో తయారు చేయబడుతుంది. కాబట్టి ఈ కాల్షియం ఆక్సైడ్ ఈ బాండింగ్ ఏర్పడేటప్పుడు హీట్ ఎవాల్వ్ అయిపోయి ఈ హీట్ బయటకు వస్తుంది. కాంక్రీట్ మీరు ఎప్పుడైనా గమనించినట్లుగా ఫ్రెష్గా వేసినటువంటి కాంక్రీటు పట్టుకున్నట్టు చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో ఈ హీట్ బయటకు వస్తున్నప్పుడు ఏంటంటే, ఇందులో లోపల ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ని కూడా బయటికి తీసుకొస్తుంది. కాబట్టి ఈ ఇంటర్నల్గా ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ బయటకు రావటం వల్ల హోల్స్ అంటే వాయిడ్స్ ఏర్పడిపోయి ఈ కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గడానికి అవుతుంది. ఈ కాంక్రీట్ స్ట్రెంగ్త్ తగ్గటమే కాకుండా వీటికి క్రాక్స్ ఏర్పడి ఈ యొక్క కాంక్రీటు చాలా బలహీనం అయిపోతుంది. అదేవిధంగా దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చుతో కూడిన పదార్థం ఉంటుంది. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ని కాంక్రీట్ తయారు చేయడంలో వాడతాము. అదేవిధంగా ఈ యొక్క క్రాక్స్ అవాయిడ్ రాకుండా ఉంటాము. ప్లస్ కాంక్రీట్ స్ట్రెంగ్త్గా ఉండటానికి కావాల్సిన వాటర్ కూడా బయట ఎక్స్టర్నల్ నుంచి మనం క్యూరింగ్ చేస్తాము. ఈ బయట ఎక్స్టర్నల్ నుంచి క్యూరింగ్ చేయడానికి చాలా వాటర్ కావాల్సింది. మన కాంక్రీట్లో వాడే వాటర్ కన్నా కూడా ఈ బయట వాడేటువంటి వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ ఎక్కువ ఉండటమే కాకుండా ఇక్కడ మనం వాడటానికి కూడా లేబర్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ది వాటర్. ఈ వాటర్ అనేది ఫ్రెష్ వాటరే వాడాలి, వేరే వాటర్ ఏది వాడకూడదు ఈ కాంక్రీట్లో కానీ క్యూరింగ్ కానీ. ఈ ఫ్రెష్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తాం. ఇవాళ రోజుల్లో ఈ వాటర్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉన్నది. డ్రింకింగ్ వాటరే వాడుకోవటానికి వాటర్ దొరకటం కష్టమన్న ఈ రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్స్కి వాడేటువంటి వాటర్ కూడా ఇవ్వటం చాలా కష్టము, ఖరీదైంది. అదేవిధంగా దాన్ని మెయింటైన్ చేయటం కూడా, అంటే వాటర్ ఎక్స్టర్నల్ క్యూరింగ్ చేయటం కూడా, మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టం అన్నమాట. రీసెంట్గా మనం చెన్నైలో చూసినట్టు వాటర్ స్కేర్సిటీ వచ్చింది. అదేవిధంగా వేరే ప్రపంచ దేశాల్లో చాలా చోట సో ఈ విధానాన్నే సెల్ఫ్ క్యూరింగ్ మెకానిజం అంటారు. ఈ సెల్ఫ్ క్యూరింగ్ మెకానిజంలో వాడేటువంటి మెటీరియల్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇందులో మెయిన్గా ఫస్ట్ పాలీఇథిలిన్ గ్లైకాల్, ఇదొక కెమికల్. సూపర్ అబ్జార్బెంట్ పాలిమరు, లైట్ వెయిట్ అగ్రిగేట్స్, అట్లాగనే కమర్షియల్ సెల్ఫ్ క్యూరింగ్ యాడ్ మిక్సర్స్ అంటే ఎగ్జాంపుల్ సిర్రా క్యూరు, మాస్టర్ క్యూరు, ఫోర్స్ ట్రాక్, కాన్ క్యూరు,
ఇట్లా అనేటువంటి ఈ కెమికల్స్ని ఈ యొక్క సెల్ఫ్ క్యూరింగ్ మెటీరియల్గా పరిగణిస్తాము. వీటన్నిటినీ చాలా కంపెనీస్ కూడా ఈ మెటీరియల్ని తయారు చేస్తున్నవి. అల్ట్రాటెక్ సెల్ఫ్ క్యూరింగ్ కాంపోనెంటు, అదేవిధంగా ఇంకొకటి రాక్ స్టార్ కంపెనీస్ కూడా ఈ సెల్ఫ్ క్యూరింగ్ కాంక్రీట్కి సంబంధించిన మెటీరియల్స్ని తయారు చేస్తున్నాయి అన్నమాట. ఈ ఒక్కో దాని గురించి మనము కాస్ట్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఈ సెల్ఫ్ క్యూరింగ్ మెటీరియల్ ఒక కాస్టు పాలిఇథిలిన్ గ్లైకాల్ అయితే రూ. 100 నుంచి రూ. 200 ఉంటుంది పర్ కేజీ. డోసేజ్ ఎంత వేయాలంటే 1 to 2% బై వెయిట్ ఆఫ్ సిమెంట్ అనమాట. ఎంత వెయిట్ ఆఫ్ సిమెంట్ వాడితే దాంట్లో 1 to 2% వాడాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ 50 కేజీలు సిమెంట్ కనుక మనం దాంట్లో వాడాల్సింది ఏంటంటే అరకిలో నుంచి కేజీ వరకు వాడచ్చు అనమాట ఈ పిఈజీ ఏజెంట్ని. అట్లా టోటల్ కాస్ట్ వచ్చేసరికి మనకి సుమారు 1 క్యూబిక్ మీటర్లో రూ. 150 నుంచి రూ. 400 వరకు పడుతుంది. ఇది మనము చాలా ఎక్కువ అనుకోవచ్చేమో, కానీ కంపేర్ టు ఎక్స్టర్నల్ వాటర్ కనుక క్యూరింగ్ చేస్తే లేబరు వాటర్ కాస్ట్ అన్నితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అవుతుంది. దానికన్నా ఇది స్ట్రెంగ్త్ ఎక్కువ ఇస్తుంది అనమాట. మనము ప్రాపర్గా క్యూరింగ్ చేయలేనప్పుడు కంటిన్యూ చేయలేము కాబట్టి ఇది కెమికల్ రియాక్షన్ కాబట్టి ఇది పక్కాగా పర్ఫెక్ట్గా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. ఆ విధంగా మరికొన్ని కెమికల్స్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ అంటే SAPs అంటారు, లైట్ వెయిట్ అగ్రిగేట్స్, కమర్షియల్ యాడ్మిక్సర్స్. ఈ కెమికల్స్ కూడా ఇవన్నీ indiamart.comలో దొరుకుతాయి. వాటి యొక్క కాస్ట్ కంపారిజన్ కూడా ఈ టేబుల్లో ఇవ్వటం జరిగింది. మీరు indiamart.comలో మన వెబ్సైట్లో కనుక వెతికినట్లయితే ఇవి దొరుకుతాయి. అవి మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు అనమాట. చివరగా ఏంటంటే ఈ యొక్క కెమికల్స్ని వాడేటప్పుడు అంటే బల్క్ క్వాంటిటీస్ వాడేటప్పుడు అంటే హైరైజ్ బిల్డింగ్స్, ఎక్కువ రెడీమిక్స్ ప్లాంట్స్లో వీటిల్లో వాడేటప్పుడు ఏంటంటే వీటిని ల్యాబొరేటరీ టెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి ల్యాబ్లో మనం ఎంత క్వాంటిటీకి ఎంత కాంక్రీట్కి ఎంత క్వాంటిటీ కెమికల్స్ యాడ్ చేయాలని యాడ్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్గా డిఫరెంట్ 3-4 శాంపిల్స్ తీసుకొని వాటిని కంప్రెసివ్ స్ట్రెంగ్త్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇది కాంక్రీట్లో వాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అట్లాగనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మరిన్ని వీడియోలు ఈ టెక్నికల్గా చూడటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.